హాయ్ అండి. ఇంకో స్నాక్స్ వీడియోతో మీ ముందుకొచ్చా. ఈరోజైతే మార్నింగ్ లేవంగానే పెసలు నానబెడతా. నేను ఏ పప్పులు నానబెట్టినా స్నాక్స్‌లోకి చేద్దామనుకోని ఏ పప్పులు అనుకున్నా సరే నేను మార్నింగే లేవంగానే నానబెడతాను. అది ఈవినింగ్ 4కి, 5కి అలా మంచిగా నానిపోతాయి. డే సేమ్ ప్రాసెస్ ఇంకా పప్పులేవి నానబెట్టినా ఈవినింగ్ వరకు నానిపోతే అవి జస్ట్ పెన్నం మీదేసి కొంచెం ఆయిల్ ఏస్తా. అది కూడా ఎందుకంటే కారం, ఉప్పు వాటికి పట్టడానికి కొంచెం ఆయిల్ ఏసి ఇస్తా. పిల్లలకి తింటారు. మనం 90s కిడ్స్ చిన్నగున్నప్పుడు ఇలాంటియి ఏం తిన్నామండి? స్నాక్స్ తిన్నామా? ఏం తిన్నాం? టిఫిన్స్ తిన్నామా? ఏది లేదు. మహా అంటే జొన్న రొట్టె తిన్నాం తప్ప ఇలాంటి స్నాక్స్ ఇడ్లీలు, దోసలు మాకైతే తక్కువ. నేనైతే అస్సలు తినలేదు. మార్నింగ్ అన్నం, మధ్యాహ్నం అన్నం, మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే అన్నం, నైట్‌కి అన్నం. ఒక కూరలు మారేవి తప్ప అన్నం మారకపోయేది. 4 పూటలు అవే తిని పెరిగినాం మేము. కాకపోతే అప్పుడు ఏ కూరగాయ తిన్నా, ఏది తిన్నా మందులేయకుండా, కెమికల్స్ ఏయకుండా పండించేవాళ్ళు కాబట్టి వాటిలో బలం ఉండేది. ఇప్పుడు ఏ ఫుడ్ అయినా కెమికల్స్‌తో చేస్తున్నారు కాబట్టి మనం ఏదిచ్చినా కొంచెం తక్కువే బలం ఉంటది వాటితో. అందుకే మనం వీలైనంత మన పిల్లలకి హెల్తీ ఫుడ్డే ఇద్దాము. బయట ఫుడ్స్ చాలా తగ్గిచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.